ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌తో పాటు ఇతర గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు భారత్‌లో తమ సర్వీసులు ప్రారంభించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. భారత్ మార్కెట్‌కు అనుగుణంగా అత్యంత తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా ప్యాకేజీలు అందించేందుకు శాట్‌కామ్ సంస్థలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రారంభ డేటా ప్లాన్ ధర రూ. 840కి మించి ఉండకపోవచ్చని కూడా చెబుతున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో విస్తృత కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో స్పెక్ట్రమ్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ అధిక కస్టమర్ బేస్ సాయంతో ఖర్చుల భారం తగ్గించుకోవాలని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం నెలవారీ అర్బన్ యూజర్ ఛార్జీ రూ. 500. ఇది కాక శాట్‌కామ్ సంస్థలు ఏజీఆర్‌పై 4% లెవీ కూడా చెల్లించాల్సుంటుంది. 1 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌కు 8% చొప్పున వార్షిక ఫీజు కూడా చెల్లించాల్సుంటుంది. దీంతో సంప్రదాయక సర్వీసుల కంటే శాటిలైట్ సర్వీసులు ఖరీదైన వ్యవహారంగా మారాయి. ఇలా రకరకాల ఖర్చుల భారం తమపై ఉన్నప్పటికీ అంతర్జాతీయ శాట్‌కామ్ సంస్థలు మాత్రం వెనక్కు తగ్గట్లేదు. నిధుల లభ్యత సమృద్ధిగా ఉన్న స్టార్లింక్ లాంటి సంస్థలు ఈ ఖర్చుల భారం తగ్గించుకునేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. స్పెక్ట్రమ్ ఖర్చు ఇంత ఎక్కువగా ఉన్న ప్రారంభ ధర మాత్రం $10 లోపే ఉండే అవకాశం ఉంది. వీలైనంత మంది కస్టమర్లను చేర్చుకుని స్పెక్ట్రమ్ భారం తగ్గించుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని ఓ కన్సల్టింగ్ సంస్థ అధికారి వ్యాఖ్యానించారు. భారత్లో కార్యకలాపాలకు సంబంధించి స్టార్లింక్ కొన్ని సాంకేతికపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సంస్థకు భూసమీప కక్షలో పరిభ్రమిస్తున్న 7,000 శాటిలైట్లు ఉన్నాయి. వీటితో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ యూజర్లకు సేవలందించే అవకాశం ఉంది. ఇది భారత వినియోగదారుల అవసరాలకు ఏమాత్రం సరిపోదు. స్టార్లింక్ శాటిలైట్ల సంఖ్య 18,000కు చేరుకున్నా కూడా 1.5 మిలియన్ల మందికి మాత్రమే శాటిలైట్ సేవలు లభించే అవకాశముంది. అదనపు శాటిలైట్లు ప్రయోగించేందుకు స్టార్లింక్కు ప్రభుత్వ సంస్థ ఇన్స్పేస్ అనుమతులు కూడా అవసరం. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. దేశంలోని ప్రైవేట్ సంస్థలకు ఇన్స్పేస్ అనుమతులు జారీ చేస్తుంటుంది. అంతర్జాతీయ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్ ధరలను ఎంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా సాంప్రదాయిక బ్రాడ్బ్యాండ్ ధరలతో పోలిస్తే ఇవి 8 నుంచి 17 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో శాటిలైట్ సేవలను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ఖర్చులు తగ్గించుకుంటూ లాభాల బాట పట్టాలని స్టార్లింక్ లాంటి సంస్థలు భావిస్తున్నాయి.